ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సిద్ధబాబా ఆశ్రమానికి వచ్చిన చిత్రకూట్ సాధువులందరూ కూడా స్వామి రామ గారిని మరో 3 రోజులు ఉండి వారి యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని చెప్తారు. వారు అలాగే 3 రోజులు ఉండి యోగ పద్ధతుల ప్రదర్శనల్ని అవన్నీ చేస్తారు. కానీ అక్కడ చాలామంది సాధువులు కేవలం పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఏదో చర్చలు, సవాళ్ళు విసరటము, ఆయనని టార్గెట్ చేస్తూ తనకేమీ రాదు అని అనటము, వాళ్ళే గ్రేట్ అని నిరూపించుకోవాలి అన్నట్టు ప్రశ్నలను నేరుగా సంధించడం కాకుండా తర్కాన్ని ఒక సాధనంగా చేసుకుని ఆ గ్రంథాల్లో విషయాలని మెలితిప్పి వాళ్ళకిష్టం వచ్చినట్టుగా మార్చుకుని వాళ్ళ వాదనని సమర్థించుకునేవాళ్ళు. అలా కాసేపు కొన్ని గంటల సేపు భరించిన తర్వాత భోలేబాబా వారితో ఒకటి చెప్తారు. ప్రత్యక్ష అనుభవం లేని జ్ఞానం బుక్కులో ఉండే బొమ్మలను పెళ్లి చేసుకుని జీవించటం లాంటిది అని. ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఏమి చేసినా ప్రత్యక్ష జ్ఞానం కావాలి. దానికి సాధన చేయాలి. దానికి ఏం కావాలి? ముందు ఎలా కూర్చోవాలో తెలియాలి, ఎలా శ్వాసించాలో తెలియాలి, తర్వాత ఎలా ధ్యానించాలో కూడా తెలియాలి. ఆ విషయాలని భోలేబాబా అక్కడి సాధువులకి వివరించి వారి యొక్క వ్రాత ప్రతుల్ని తను తీసేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు అవి సాధన చేయటానికి కాకుండా పూజించటానికి ఉపయోగించారు. దానివల్ల వాళ్ళ ప్రగతి అనేది కనపడటం లేదు. అందుకని ఆ రకంగా భోలేబాబా వాళ్ళని విముక్తుల్ని చేసి సాధన వైపు మళ్ళిస్తారన్నమాట. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారిని కలుసుకుంటారు. మహాత్మా గాంధీ ఆశ్రమంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఏ భేదాలు ఉండవు. మత భేదాలు కానీ, చిన్న పెద్ద, ఆడ మగ, పేద ధనిక, ఇలాగా ఏ భేదాలు లేకుండా ఒక పని తక్కువ, ఒక పని ఎక్కువ, నేనిదేంటి చేయటం అనే అహం లేకుండా అందరూ అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. స్వామి రామ కూడా అక్కడ నియమింపబడతారనమాట గృహ నిర్వహణలో. మహాత్మా గాంధీ ముక్కుసూటి స్వభావం, నిగర్వి అంటే గర్వం లేనివాడు. అందరితో చక్కగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ తమ మీద గాంధీకి ఎంతో గౌరవం ఉంది అనుకోగలిగేలా నడుచుకుంటారనమాట. భోలేని ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమంలో శాంతినికేతన్లో చూసుంటారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు కూడా మర్చిపోకుండా పిలిచి భోలే గారితో సంబోధించి మాట్లాడతారు. ఆయన చాలా ఆశ్చర్యపోతాడనమాట. వాళ్ళ గురువుగారు ఠాగూర్ దగ్గరికి వచ్చినప్పుడు భోలే ఇంకా చిన్నపిల్లవాడుగా ఉంటాడు. అప్పుడు చూసి ఉంటారు గాంధీజీ. భోలే గాంధీ గారితో మతం, రాజకీయాలు, ఇలా ఏ విషయం గురించి అయినా సరే ఎన్నో రకాలుగా చర్చించేవారు. గాంధీజీ ఒకసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు భోలే, ఈయన హిందువులకి ఎందుకు గౌరవం ఇవ్వడు, మిగతా వారికి ఎందుకు గౌరవం ఇస్తాడు అనే విషయం చాలామంది చర్చించుకుంటున్నారు కాబట్టి దాని గురించి గాంధీని భోలే అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మానవత్వం అనేది మట్టి అయితే మతం అనేది అందులో ఆ మట్టిలో పెరిగే చెట్టు. కొంతమంది ఆ చెట్టు గురించే మాట్లాడతారు, కానీ మట్టి గురించి చాలా కొద్ది మందే పట్టించుకుంటారు. ఆ మట్టిలో ఉన్నటువంటి హిందూ అనే చెట్టు నుంచి పుట్టాను నేను, కానీ నేను ఆ చెట్టు గురించి ఆలోచించను. ఆ చెట్టు దేని నుంచి జీవం తీసుకుంటోంది అంటే ఆ మట్టిలో నుంచి. కాబట్టి నేను ఆ మట్టి గురించి ఆలోచిస్తాను, అంటే మానవత్వం గురించి ఆలోచిస్తాను, మతాన్ని గురించి కాదు అనేసి చక్కటి సమాధానం చెప్తారనమాట. తను ఏ మతాన్ని ఆమోదించలేదు, వ్యతిరేకించలేదు అని తెలియజేస్తారు. ప్రతి మనిషికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంటుంది. మత మార్పిడి అంటే ఇష్టపడే వాళ్ళకి వాళ్ళ మతాన్ని మార్చే హక్కు ఉంటుంది క్రిస్టియన్స్కి. అంతేకాని
మత మార్పిడి చేసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళని మతం మార్చుకోమని చెప్పి వాళ్ళ మతం మార్చే హక్కు లేదు అనేసి చెప్తారు. పూర్వకాలంలో రాజులు వారు ఏ మతం ఫాలో అయితే అదే మతాన్ని ప్రజలపై రుద్దేవారు. మనం ఈ హైదరాబాద్ సంస్థానాలు ఇవన్నీ మనకు తెలుసు వాటి గురించి. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అలా ఒక్కటే అనేది ఏమీ లేదు. ఎవరికి ఇష్టమైనది వాళ్ళు ఫాలో అవ్వచ్చు. న్యాయాన్ని పరిరక్షించడానికి ఆ కోర్టు అనే వ్యవస్థను వారే తీసుకుని వచ్చారు. కాబట్టి మీరు ఏది కావాలన్నా ప్రభుత్వాన్ని కోర్టులో సవాల్ చేయగలుగుతున్నారు. ఇదంతా కూడా బ్రిటిష్ పాలనకి ముందు లేదు. వాళ్ళు వచ్చిన తర్వాతే ఆ మత స్వేచ్ఛ అనేది ఉంది. ధైర్యంగా ఎవరైనా సరే మతం గురించి బహిరంగంగా మాట్లాడగలుగుతూ ఉన్నారు అనేసి గాంధీ చెప్తారు. గాంధీజీ తన అభిప్రాయాలను, తన ఆలోచనలను, నమ్మకాలను ఇతరుల మీద రుద్దరు. కానీ తన నమ్మకాలు ఎలా ఉన్నాయో దానికి అనుగుణంగా తన జీవితంలో ప్రతిదీ ఆచరిస్తారనమాట. ఆయనకి ఎవరు శత్రువులు లేరు. ఇలా గాంధీ గారితో కొంతకాలం గడిపిన తర్వాత వారితో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆ తర్వాత హిమాలయాలకి అటువైపు వెళ్ళిపోయి అక్కడ స్వామి శివానంద గారిని కలుసుకోవటానికి వెళతారనమాట. ఇక భోలే ఠాగూర్ గారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఇంకా ఎంతో ఆయన నుంచి నేర్చుకునేది ఉంది. ఆయన ఒక మునీశ్వరుడు లాంటివాడు. ఆయన దృష్టిలో ప్రపంచమంతా దేవుడి అభివ్యక్తీకరణ. దైవ సృష్టిని అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడికో వెళ్ళి ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. మన అంతర్మథనంలో మన స్థితిని, ఆనందమైన ప్రపంచంతో గల సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతారని శివానంద గారు ఠాగూర్ గురించి చెప్పి వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకో, కొద్ది రోజులు ఠాగూర్ గారి దగ్గర ఉండు అని చెప్పి పంపిస్తారన్నమాట. ఈ క్రమంలో రచయిత గారు తమ అనుభవాలు చెప్తూ స్వామీజీ శాంతినికేతన్లో చదువుకుంటూ ఉన్నప్పుడు తనతో పాటు చదువుకున్నటువంటి ఒక వ్యక్తి హరరాయ్ దేశాయ్ అనే అతన్ని అనుకోకుండా కలవడం జరుగుతుంది. ఆయన నుంచి స్వామీజీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని వారు ఆశిస్తారు. కానీ అంతటి మహనీయ వ్యక్తితో తనకున్న అనుబంధాన్ని, ఆ జ్ఞాపకాలని ఆయన భావోద్వేగంతో చెప్పలేకపోతారన్నమాట. కాబట్టి వారిని కాస్త రిలాక్స్ చేయించి వారితో ఏకాంతంగా మాట్లాడటానికి రచయిత ప్రయత్నం చేస్తారు. ఇక భోలే బాబా ఠాగూర్ గారి యొక్క శాంతినికేతన్కి వెళ్ళిన తర్వాత ప్రజల ముందు హాజరుపరిచి అక్కడ ఆశ్రమాన్ని చూసుకుంటున్నటువంటి మల్లిక్ జీ అనే అతనికి స్వామీజీని భోలే బాబాని పరిచయం చేస్తారు. ఆయన సౌకర్యవంతంగా విద్యాభ్యాసం అక్కడ సాగించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చక్కగా ఆయన చేస్తారన్నమాట. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకరోజు హిమాలయ పరమగురువులతో జీవనం హిందీ అనువాదంలోని త్యాగం కాదు విజయాన్ని సాధించు అనే భాగాన్ని వ్యాఖ్యానిస్తూ స్వామీజీ ఠాగూర్ నన్ను ఆయన సమక్షంలో ఉంచుకొని చేసిన ఆలోచనలు, చెప్పిన ఉపన్యాసాలు, జరిపిన చర్చల్లో బోధించింది ఇదే. ఆయన కష్టపడి పనిచేసేవారు. ఎప్పుడూ సంతోషంగా పనిచేసేవారు. రాత్రి కొద్ది గంటల సేపు పడుకునేవారు. పగలు అసలు పడుకునేవారే కాదు. ముసలితనం ఆయనలో శ్రమించే తత్వాన్ని, సంతోషంగా ఉండే లక్షణాన్ని ఏమాత్రం మార్చలేదు. నా జీవితంలో ఇంతవరకు నేను చూసిన సాధువులు, ఋషులందరికంటే ఈయన పూర్తిగా భిన్నమైనవారు. ఆయన్ని గమనించటం ద్వారా నేను నా గురువుగారి గురించి మరింతగా అర్థం చేసుకున్నాను. చాలామంది స్వాముల మాదిరి ఆయన చుట్టూ నిష్క్రియగా ఉండే శాంతి కన్నా శక్తివంతమైన ప్రశాంతత ఆవరించి ఉండటం చూశాను. నా గురువుగారు కూడా ఇలానే ఉండేవారు. అప్పటికి భోలే బాబా విభిన్న సాంప్రదాయాలను ఆచరించే వందలాది మంది స్వాములు, ఋషులతో గడిపారు. వాళ్లలో చాలామంది తమ ఆత్మ సంయమనం అలవర్చుకునే సన్యాసి జీవితం పట్ల
భక్తి మార్గం పట్ల ఎంతో ఆరాధనాభావం కలవారు. ఈ మహానుభావులలో కొంతమందికి సంబంధించి ఓ విషయం ఆయన్ని ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. అదేమిటంటే, వారు మానసిక శక్తినంతా అవిశ్రాంతంగా తమ ప్రశాంతతను సంరక్షించుకోవటానికి అధికంగా వినియోగించేవారు. మెల్లిగా నడవడం కోసం, నిదానంగా మాట్లాడడం కోసం, చివరికి తమ భావ వ్యక్తీకరణను సైతం సౌమ్యంగా ప్రకటించటానికి కొంతమంది నిత్యం ఎంతో శక్తిని వెచ్చించి సాధన చేస్తుంటారు. కొన్ని మత నియమ నిబంధనలు తెలిపే పుస్తకాలు నవ్వటం, పాడటం, చిత్రలేఖనం వంటి క్రియల్ని కూడా నిషేధించాయి. దీంట్లో నృత్యం గురించి చెప్పలేదు. ఠాగూర్ భిన్నమైన వారు, ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండేవారు. ఆయన జీవితాన్ని ఒక ఉత్సవంలా గడిపారు. ఆయన పాడారు, ఆడారు, కవి, రచయిత, చిత్రలేఖనం చేశారు, నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆయన నృత్య బోధకులు, నర్తకులు కూడా అయినప్పటికీ వేద జ్ఞానులు వేదమంత్రాలకు సూత్రధారులైనట్టు ఠాగూర్ జ్ఞాన సూత్రధారి. ఒకరోజు భోలే బాబా ఈ ప్రపంచం నుంచి మనకు మనంగా విడిపోయి ఏమైనా సాధించగలమా అని ఠాగూర్ని అడిగితే ఆయన, అవును, నీలో నీకు అవసరం లేని అంతరంగం నుంచి నిన్ను నువ్వు దూరం చేసుకోవడం ద్వారా నీకు స్వేచ్ఛ లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. నా మార్గం ఈ ప్రపంచం నుంచి దూరం జరిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం మాత్రం కాదు. నీకేం కావాలో దానికోసం ప్రయాణించేటట్లుగా మారడమే ఉన్నతమైన మార్గం అన్నారు. హిమాలయ పరమగురువులతో జీవనం పుస్తకంలో స్వామి రామ ఒకచోట ఇలా అన్నారు, ఠాగూర్ భావనలో మనిషి పరిణామం అంటే మనిషి సృజనాత్మక వ్యక్తిత్వ పరిణామమే, అంటే మన క్రియేటివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నట్టు. జీవ నియమాలకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఉన్నది మనిషికొక్కడికే. గొప్ప దేశాల వెనుక ఉన్నది, ప్రపంచంలో జరిగిన అనితర సాధ్యమైన పనుల వెనుక ఉన్నది అత్యంత విలువైన ఆలోచనలే. సృజనాత్మకతకి మూలాధారం మనిషి ఆలోచనే. జీవితం దురదృష్ట సంఘటనల మయం, కానీ అదృష్టవంతుడు ఆలోచనల ద్వారా సృజన చేస్తాడు. కాలం అన్నింటినీ వడపోస్తుంది, కానీ ఆలోచనలు అన్ని సంపదలలో కన్నా ఉత్తమోత్తమమైన సంపద. సరైన సమయంలో ఆలోచనలను, సామర్థ్యాలను వెలిబుచ్చే అవకాశం ఆవిర్భవించేందుకు అరుదుగా దోహదపడేదే అదృష్టం. శాంతినికేతన్ వాతావరణంలో కొన్ని రోజులు సంతోషంగా గడిపిన తరువాత భోలేబాబా సృజనాత్మక స్వభావం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆచారాలతోనూ, పిడివాదాలతోనూ, మూఢ విశ్వాసాలతోనూ మత భావన, దాని ఆచరణ ఎలా కలిసిపోయాయో సర్వసంగ పరిత్యాగ ప్రపంచం కూడా అలానే కలిసిపోయిందని అర్థమైంది ఆయనకి. మనం ఈ ప్రపంచంలో నివసించినా లేక దీన్ని పరిత్యజించి జీవించిన లక్ష్యం ఒకటే, అంతరంగ ఆశయం సఫలీకృతం కావడం. సర్వసంగ పరిత్యాగంపై ఆయన వ్రాసిన పుస్తకాలు మనిషి క్రియేటివిటీని చంపేస్తాయని ఎలా వాదిస్తాయి? సృజనాత్మకత అనేది పరిణామ ప్రక్రియకు వెనుక ఉన్న ప్రాథమిక శక్తి. మనిషి చేసిన అర్ధరహితమైన నియమాలు సన్యాసి జీవితంలోకి ఎలా ప్రవేశించాయి? శక్తి స్వరూపిణి సమేతంగా ఉండి మునీశ్వరులకు సకల శాస్త్రాలను, కళలను బోధించే పరిత్యాగి మహాశివుడి కన్నా గొప్ప పరిత్యాగి ఎవరన్నా ఉన్నారా? మహా అతిశయమైన తాండవ నృత్యాన్ని గణేశుడి వాయిద్యానికి అనుగుణంగా శక్తిమాతతో నర్తిస్తున్నప్పుడు ఆయనకున్న స్వాభావికమైన కీర్తి అపహాస్యమవుతుందా?
ఇతరుల నుండి తాను లేదా తనలోని అనవసరమైన భాగం నుంచి తాను దూరంగా ఉండడం కన్నా ఇంకా ఉన్నతమైన లక్ష్యాలతో కొనసాగేది పరిత్యాగం. పరిత్యాగం అనేది కనీసం పనికిరాని లక్ష్యాలపై సమయం వృధా చెయ్యకుండా ఎలా ఉండాలి, సర్వశక్తులను, సృజనాత్మకతను, సత్యాన్వేషణలో తెలియని మూలాలను శోధించటానికి ఎలా వినియోగించాలి అనే విషయాలకు సంబంధించిన మార్గదర్శకాలను స్థాపిస్తుంది. కొంతమంది సన్యాసులు చేసినట్టు భోలే తన జీవితాన్ని బంజరు ఎడారిగా మార్చదలుచుకోలేదు. ఇవే ఆలోచనలు ఠాగూర్తో పంచుకున్నప్పుడు ఆ మహామనిషి సర్వ కళలలో గల వైవిధ్యభరితమైన అంశాలను అన్వేషించాల్సిందిగా ప్రోత్సహించారు. శాంతినికేతన్లోని ఆశ్రమవాసులు భోలే బాబా ఏ విషయాన్నైనా సరే ఎంతో వేగంగా చదివి నేర్చుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోయేవారని శ్రీ దేశాయ్ చెప్పారు. ఒక వారంలోనే సంగీతంలో ప్రావీణ్యత సంపాదించిన విద్యార్థులలో ఆయన ఒకరు. అంతేకాక ఆశ్రమంలోని గొప్ప సంగీత విద్వాంసులలో ఒకరని చెప్పవచ్చు. ఆ తర్వాత చిత్రలేఖనం విషయం వచ్చేసరికి ఆయన చిత్రించిన అమూర్తమైన నిగూఢమైన చిత్రాలపై ఆశ్రమంలో చర్చ జరిగింది. అలాగే ఒకరోజు నృత్య తరగతిలో చేరి త్వరలోనే పరిపూర్ణమైన నృత్య కళాకారులయ్యారు. ఇంత అంకిత భావంతో పనిచేస్తున్నప్పటికీ ఈ యువకుడు ఆశ్రమవాసులతో ఎంతో సమయం గడుపుతూ అందరినీ నవ్విస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవారు. దేశాయ్జీ భోలే బాబా పక్క గదిలోనే ఉండేవారు. దాంతో ఆయనతో ఎక్కువసేపు గడిపే అవకాశం దేశాయికి కలిగింది. కానీ ఈయనకు ఒక ప్రత్యేకమైన సమస్య ఉండేది. ఈయనకు చన్నీళ్ల స్నానం అంటే భయం. భోలేకి ఇది తెలుసు. దాంతో ఒకరోజు ఈయన గదికి వెళ్ళి, హరరాయ్, మీకు బహుమతి తెచ్చాను, నాతో రండి అని వాళ్ళ గది దగ్గర ఉన్న బావి దగ్గరకు తీసుకువెళ్ళి దేశాయ్ గారిని కళ్ళు మూసుకోమన్నారు. అప్పుడు ఓ బకెట్ నీళ్లు బావి నుంచి తోడి ఆయన తల మీద భళ్ళున పోశారు. దేశాయ్ గారు మొత్తం తడిసి నానిపోయి ఉన్నప్పుడే తిరిగి తన మీద కూడా 7 బకెట్ల నీటిని తోడి కుమ్మరించమన్నారు. దేశాయ్ అట్లాగే చేసిన తర్వాత కొంతసేపటికి తనకి చన్నీళ్ల స్నానం అంటే ఉండే భయం మాయమైందని తెలుసుకున్నారు. శాంతినికేతన్లో ఉన్న మిగతా రోజుల్లో కూడా అదే విధంగా దేశాయ్ స్నానం చేసి 7 బకెట్ల నీళ్లతో భోలే బాబాకి స్నానం చేయించేవారు. క్రమంగా భోలే మామూలు విద్యార్థి కాదని ఆశ్రమవాసులు అర్థం చేసుకున్నారు. ఈయన మరణించిన భవాల్ రాజకుమారుణ్ణి తిరిగి బ్రతికించిన గొప్ప యోగి బాబా ధరందాస్ అనుంగు శిష్యుడనే వార్త ఆశ్రమమంతా వ్యాపించింది. ఒకప్పటి భోలే బాబా గురుభ్రాత ప్రస్తుత కాలంలో రాజు అయిన భవాల్ ఠాగూర్ ఆశ్రమానికి వచ్చారు. దాంతో ఆశ్రమవాసులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. భోలే బాబాని భవాల్ కౌగిలించుకోగా ఆశ్రమవాసులు ఆశ్చర్యంతో చూడసాగారు. ఠాగూర్ రాజును ఒక యోగిగా గౌరవిస్తున్నప్పుడు వారు మరింత ఆశ్చర్యపోయారు. భోలే బాబా రాజు తర్వాత వేసిన ఆసనాన్ని అంగీకరించి కూర్చున్నారు. ఠాగూర్ వారిని విద్యార్థిగా కాక ఒక సాధువుగా చూడడం మొదలుపెట్టేసరికి ఆశ్రమవాసులంతా కొయ్యబారిపోయారు. దాంతో భోలే బాబా వయస్సుని, ఆయన ప్రదర్శించే వినయాన్ని చూసి ఆశ్రమవాసులు అమాయకంగా మోసపోదలుచుకోలేదు. ఇంకా ఆయన గురించి, వారి గురువు గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించసాగారు. ఈ విషయంలో భోలే మౌనంగా ఉండటాన్ని వారు గమనించారు. అదే సమయంలో టిబెట్లో ఉన్న వారి పరమ గురువు అంటే గురువు గురించి కాస్త మాట్లాడటానికి సంసిద్ధంగా ఉన్నట్లు వాళ్ళకి అనిపించింది. దీన్ని అర్థం చేసుకుని హరరాయ్ దేశాయ్తో పాటు మరికొంతమంది వారి స్నేహితులు టిబెట్లోని వారి గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళమని అభ్యర్థించారు. వారి సంతోషం కోసం భోలే అంగీకరించారు. ఓ ప్రయాణం కోసం వాళ్ళు సిద్ధమవుతూ ఉండగా
భోలే బాబాకి ఒక నిగూఢమైన టెలిగ్రామ్ వాళ్ళ గురువుగారి దగ్గర నుంచి వచ్చింది. దాంట్లో భోలే వెంటనే రా, సమయం ఆసన్నమైంది అని ఉంది. స్నేహితులు ఎవరికీ దాంట్లోని విషయాన్ని తెలియజేయకుండా నేను ఇక వెళ్ళాలి అని అందరికీ చెప్పాడు. ఠాగూర్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో వివరించాడు. అప్పుడు భోలే బాబా, నేను వెళ్ళటానికి మీరు అనుమతించే ముందు నాకు ఇప్పటికీ మరెప్పటికీ నిలిచిపోయే సుసంపన్నమైన సందేశాన్ని బహుమతిగా ఇస్తే ధన్యుడిని అవుతాను అని అభ్యర్థించారు. వినయంతో భోలే బాబా నేల మీద కూర్చున్నాడు. ఠాగూర్, ఈ ప్రపంచం మొత్తం ఒకే జీవ చైతన్యంతో నిండి ఉంది. దీనిలో మనుగడ సాగిస్తున్నది ఏదైనా దీని ప్రతిరూపమే. సత్యం, శివం, సుందరం దీని సహజ గుణాలు. మతతత్వంలో ఈ సర్వప్రపంచ మనుగడకి మూలమైన చైతన్యాన్ని దేవుడు అని అంటారు. దేవుడి కోసం బాహ్యంగా పరితపించేవారు నిరర్థకంగా జీవిస్తుంటారు. దేవుడిని తమలోనే అన్వేషించేవారు త్వరలో దేవుడు తమలోనే ఉన్నాడని అనుభూతి చెందుతారు. దేవుని ప్రతిరూపమైన శివం, సత్యం, సుందరం భావనని అలలుగా ప్రసరింపజేసేదే ఆత్మ. దేవుడికి ఆత్మకి మధ్య సంబంధం సముద్రము దానిలో లేచే అలల వంటిదే. సముద్రంలోంచే అలలు ఎగజిమ్మి సముద్రంలో కలిసిపోతాయి. ఒకసారి ఇది అర్థమైతే మనమే దేవుడు, దేవుడే మనం అని భావించి మనుషులు దేవుణ్ణి వెతకడం మానేస్తారు. అచ్చం సముద్రం అలల మాదిరే వ్యక్తి. అచ్చం సముద్రం అలల మాదిరే వ్యక్తి ఈ అనుభవం ద్వారానే మరణం పట్ల ఉన్న భయాన్ని అధిగమిస్తాడు. ఎందుకంటే సముద్రం లాంటి చైతన్యంలో అలలు కనిపించి మాయమవుతున్నట్లు వారికి పుట్టుక, చావు రెండూ సహజ పరిణామాలే. దేవుణ్ణి తమకి బాహ్యంగా సందర్శించాలని భావించే వారికి ఈ ప్రపంచం ఒక బందిఖానా అనే విషయాన్ని గుర్తుంచుకోమని ఠాగూర్ భోలే బాబాకి గుర్తు చేశారు. వాళ్ళకి ఈ భూప్రపంచం ఏదో గ్రహాంతరవాసంగా తోస్తుంది. వాళ్ళు తమకి తామే గ్రహాంతరవాసుల్లా భావిస్తారు. బాహ్య ప్రపంచంలో భగవంతుడిని చూడటానికి ప్రయత్నించే వారి దృష్టి అంధకార బంధురమై దైవ విరచిత మార్మిక సృష్టి సౌందర్యాన్ని, ఆనందాన్ని సందర్శించడంలో విఫలమవుతారు. తమ అంతరంగంలోనే దేవుడిని సందర్శించటానికి ప్రయత్నించేవారు దైవకృపతో దీవించబడి దేవునితో ఐక్యత చెందగలరు అని చెప్పారు. తన సందేశాన్ని ముగిస్తూ ఠాగూర్, పదార్థ పరిణామం అంటే అచ్చంగా సముద్రంలో దీవి ఏర్పడడం లాంటిది. సముద్ర తరంగాలు ఈ దీవిని కడిగి జీవశక్తితో నింపుతాయి. అది చైతన్యంతో స్పందించటం మొదలు పెడుతుంది. దీనినే పుట్టుక అంటారు. మళ్ళీ అలలు వెనక్కి వెళ్ళి సముద్రంతో కలిసినప్పుడు దాన్ని మరణం అంటారు. కానీ సారంలో సముద్రం ఎప్పుడూ నిలిచే ఉంటుంది. సముద్రం సాగే చావు పుట్టుకల ద్వారా మార్పు చెందని సముద్ర చైతన్యం తనలో నిరంతరాయంగా మారుతూ కొనసాగుతున్న సృజనాత్మక శక్తితో ఆనందిస్తూ ఉంటుంది. మీరు మీ ప్రత్యక్ష అనుభవం ద్వారా శాశ్వతమైన నిరంతరం మారుతున్న ప్రకృతి ముఖార విందాన్ని దర్శించవచ్చు. ఆధ్యాత్మిక ఉన్మత్తత కలిగించే ఆమె సంగీతాన్ని, సృజనాత్మక నృత్యాన్ని తనివితీరా వీక్షించవచ్చునని అన్నారు. ఈ దివ్య సందేశాన్ని మనసులో పదిలపరుచుకుని భోలే బాబా డార్జిలింగ్లో ఉన్న బాబాజీని చేరుకోవటానికి ప్రయాణమయ్యారు. భోలే బాబా జీవితంలో నిగూఢమైన ఎంతో సాహసంతో కూడిన ప్రయాణాలు ఇప్పుడు మొదలయ్యాయి. హరరాయ్ దేశాయ్ మరో 10 మందితో కలిసి శాంతినికేతన్ నుండి బయలుదేరారు. భోలే బాబా తన గురువుని కలవడానికి బయలుదేరారనే విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళ వరకు వాళ్ళకి ఈ ఉత్సాహభరితమైన టిబెట్ ప్రయాణంలో డార్జిలింగ్ తొలి మజిలీ అని మాత్రమే అనుకున్నారు.
భోలేబాబా భవాల్ రాజు రాక గురించి ఆలోచించసాగారు. తన గురుభ్రాత భవాల్ రాజు శాంతినికేతన్లో కలిసినప్పుడు భోలేబాబాకి అతని రాకలో ఎలాంటి వింత అనిపించలేదు. ఠాగూర్ తనని చూసిన పద్ధతి కూడా మామూలుగానే అనిపించింది. కొన్ని వారాల తర్వాత ఈ విధమైన బాబాజీ నుంచి మార్మిక సందేశంతో కూడిన టెలిగ్రామ్ వచ్చేసరికి ఈ టెలిగ్రామ్కి గురుభ్రాత భవాల్ రాజు రాకకి ఏమైనా సంబంధం ఉందా అనే ఆలోచనలో పడ్డారు భోలేబాబా. రాజు ఠాగూర్ను చూడటానికి వచ్చారా లేక భోలేని చూడటానికి వచ్చారా? మామూలుగానైతే రాజు భోలేబాబాను కలకత్తాకు రావలసిందిగా ఆహ్వానించేవారు. కానీ ఈసారి అలాంటి ఆహ్వానం ఏదీ లేదు. వాళ్ళు విడిపోయేటప్పుడు ఎప్పుడైనా ఖర్చుల కోసం చేతి నిండా పైకం ఇచ్చే వీరి పెద్ద సోదరుడు ఈసారి గాఢంగా ఆలింగనం చేసుకుని ఆయన కళ్ళలోకి నిగూఢంగా చూసి వెళ్ళిపోయారు. ఠాగూర్ భోలేని ఆశీర్వదిస్తూ జనన మరణ వాస్తవికత గురించి వివరించినప్పుడు భోలేబాబా ఉత్సాహానికి అంతులేదు. ఠాగూర్ లోతైన కారణం లేకుండా ఒక చిన్న పదమైనా ఉచ్చరించరని భోలేకు బాగా తెలుసు. ఒకవేళ ఆయన తన మహాభినిష్క్రమణ గురించి కానీ, భవాల్ రాజు లేక బాబాజీ మహాభినిష్క్రమణ గురించి కానీ ఈ మాటల ద్వారా ఏమైనా సూచిస్తున్నారా? ఏమో, సంవత్సరం క్రితం బాబాజీ తన దేహాన్ని త్యజిస్తానని అన్న మాట గుర్తొచ్చింది. అప్పుడు అలా బాబాజీ అన్నప్పుడు భోలే, మూర్ఖపు శిష్యులు ఇంకా ఉన్నప్పుడు ఏ గురువైనా వెళ్ళిపోతే వాళ్ళు దుర్గతిని పొందుతారని గ్రంథాల్లో రాసి ఉంది అని వాదించాడు. అప్పుడు బాబాజీ, సరే నేను నా దేహాన్ని వదిలి వెళ్ళనులే, ఎందుకంటే నువ్వు ఇంకా ఓ మూర్ఖుడుగానే అమాయకంగానే ఉన్నావు కదా అని సమాధానం ఇచ్చారు. టెలిగ్రామ్లో సమయం ఆసన్నమైంది అనే వాక్యం అతని మెదడును తొలుస్తోంది. ఇది భరించలేకపోతున్నాడు. ఎందుకంటే దీన్ని ఆయన ఎవరితోనూ పంచుకోలేరు. డార్జిలింగ్ చేరిన వెంటనే భోలేబాబా వారందరినీ అతిథి గృహంలో ఉంచి బాబాజీని కలవటానికి బయటికి వెళ్ళారు. తన గురుదేవులు ఎక్కడుంటారో భోలేబాబాకి బాగా తెలుసు. నదీ తీరంలో కర్మకాండలు పాటించే స్థలం నుంచి మైలు దూరంలో 36 సంవత్సరాల క్రితం బాబాజీ భవాల్ రాకుమారుని దేహాన్ని స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో ఉన్న గుహలోనే ఆయన తప్పనిసరిగా ఉంటారు. అనుకున్నట్టుగానే బాబాజీ ఆ గుహలో ఉన్నారు. బయట 5 సాధువులు కూడా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి బాబాజీ మౌనంగా ఉన్నారని, అప్పుడప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తున్నారని చెప్పారు. ఆయన పిలవకుండా లోపలికి వెళ్ళడం సరైంది కాదని భోలేబాబా బయటే ఉన్నారు. కానీ ఆయన వచ్చిన కొద్ది నిమిషాలకే గుహలో నుంచి భోలియా లోపలికి రా అని పిలుపు వినపడింది. ఆయన లోపలికి వెళ్ళిన వెంటనే బాబాజీ, సాధు భవాలి ఎలా ఉన్నాడు అని అడిగారు. నేను చూసినప్పుడు బాగానే ఉన్నారు, కానీ నిజానికి అతను ఎలా ఉన్నారనే విషయం మీకే తెలుసు అన్నారు భోలే. బాబాజీ ముందు కూర్చున్నాడు భోలేబాబా. కొన్ని గంటల నిశ్శబ్దం తర్వాత బాబా కళ్ళు తెరిచి, అతను గెలిచాడు అన్నారు. ఈ రహస్యాన్ని మరికాస్త అర్థం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అభ్యర్థించాడు భోలే. ఉంది, అందుకే నిన్ను పిలిచింది. అతను తన అసలు నివాసానికి వెళ్ళిపోయి నా గురువుగారి పర్యవేక్షణలో ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. నువ్వు నీ పరమ గురువుని కలిసే సమయం ఆసన్నమైంది. ఆయన నీ కోసం నిరీక్షిస్తున్నారు. నీకు ఏది కావాలంటే అది నేర్పుతారు అన్నారు బాబాజీ. ఆయన ఉంటున్న కైలాస పర్వతానికి వెళ్ళమంటారా? వద్దు, నువ్వు అక్కడికి చేరుకునేటప్పటికీ టిబెట్లో శీతాకాలం ప్రవేశిస్తుంది. శీతాకాలంలో ఆయన మధ్య టిబెట్లోని లాసా దగ్గరి మఠంలోకి రావచ్చు. పరమగురువు దర్శనార్థం తనతో పాటుగా 10 మంది శాంతినికేతనం నుండి వచ్చారని భోలేబాబా బాబాజీతో అన్నారు. బాబాజీ ఒక్కసారి అని నిట్టూర్చారు. ఇది చాలా క్లిష్టమైన స్పందన. బాబా ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్న వేస్తే బాబాజీ అవును అని కానీ కాదు అని కానీ కాకుండా ఇలానే అంటారు,
భోలే బాబాకి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బాగా తెలుసు. ఈసారి ఈ హూ అంటున్న సందర్భాన్ని చూసి అవును కాదుకి మధ్యస్థంగా ఎక్కడో అర్థం చేసుకున్నారు. దారిలో ఉన్న కామ్లింగ్ పాంగ్లో భోలే బాబా తన చిన్నప్పుడు అంధుడైన ఓ సాధువు దగ్గర కుంగ్ఫూ నేర్చుకున్నారు. అప్పుడు ఆ సాధువు దగ్గర సిక్కిం వెళ్ళటానికి ముందు కొన్ని రోజులు విడిది చేశారు. సిక్కింలో ఉన్న బ్రిటిష్ అధికారులు ఈ సమూహాన్ని కాంగ్రెస్ పార్టీ గూఢచారి వ్యవస్థగా భావించి, అంటే అప్పట్లో కాంగ్రెస్ స్వాతంత్రం కోసం పోరాడుతోంది, గూఢచారి వ్యవస్థగా భావించి వీరి సామాన్లను సోదా చేసి చూశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఒక ఉత్తరం, గాంధీ నుండి వచ్చిన ఉత్తరాన్ని చూసి ఈ ప్రయాణికులను అక్కడికక్కడే నిర్బంధించారు. దాంట్లో ఎలాంటి రాజకీయ భావాలు లేకున్నా ఆ లేఖలు భారతదేశంలోని ముఖ్యమైన నాయకుల నుండి వచ్చినవి కనుక వీరికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉండి ఉంటుందని, అందువల్ల వీరు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు అయి ఉంటారనే విషయం ధృవీకరించబడింది. దాంతో అధికారులు వీళ్ళని ముఖ్యులుగా భావించి వాళ్ళని సౌకర్యవంతంగా చూడటం మంచిదని భావించారు. ఆ రకంగా వాళ్ళు గవర్నర్ బంగ్లాలో ఉన్నప్పుడు ఒక్క స్వేచ్ఛ తప్ప సకల సౌకర్యాలు అమర్చబడిన నిర్బంధంలో ఉంచబడ్డారు. అధికారులు తమ పరిశోధన మొదలుపెట్టారు. అందులో భాగంగా అహ్మదాబాద్, కలకత్తాలోని తమ ప్రత్యర్థులకు విచారణలు వివరాలు పంపుతూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలకు వివరణ కోరుతూ తాకీదులు పంపారు. వారాలు గడుస్తున్నాయి. వీళ్ళకి సహనం నశిస్తోంది. 2 నెలలుగా నిర్బంధంలో ఉండటంతో భోలే బాబా ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధమవుతూ ఒక పాత మురికి కోటును ఒక గార్డు నుంచి కొన్నాడు. అది చాలా పొడవుగా ఉండి మారువేషధారులకు బాగా అనుకూలంగా ఉంది. ఒకరోజు రాత్రి కాపలాదారు బాగా తాగి మత్తులో పడుకున్నప్పుడు భోలే బాబా ఆ కోటు కప్పుకొని బయటికి వెళ్ళారు. వెళుతూ ఉన్నప్పుడు తాను ఢిల్లీకి వెళుతున్నట్లు తన స్నేహితులకు ఉత్తరంలో రాసి ఢిల్లీకి వెళ్లకుండా టిబెట్ వైపు ప్రయాణమయ్యారు. 3 రోజులు గడిచిన తర్వాత సిక్కిం టిబెట్ సరిహద్దును చేరుకున్నారు. ఒక గూర్ఖా సైనికుడు గుర్తింపు పత్రాన్ని అడగగా ఆయన ధారాళంగా నేపాలీ భాషలో మాట్లాడేసరికి ఆ సైనికుడు ఆయన్ని అనుమతించాడు. సుదీర్ఘమైన శ్రమతో కూడుకున్న టిబెట్ ప్రయాణాన్ని, తాను హిమాలయ పరమగురువులతో గడిపిన జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటూ కొనసాగించారు. మాంసము, చేపలు తప్ప శాకాహారం దొరకడం బహు కష్టమైపోయింది. పాడి పదార్థాలను తినడం కూడా మానేశారు. ఎందుకంటే అవి పాడైపోయి వాసన వస్తున్నాయి. అప్పుడప్పుడు బలవంతం మీద గొర్రెల కాపరుల నుంచి, యాక్ సమూహాల కాపలాదారుల నుంచి అప్పటికప్పుడు తీసిన పాలు త్రాగేవారు. వాళ్ల పాలగిన్నెలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేవి కావు. అతనికున్న హస్త సాముద్రికం, జ్యోతిష్య శాస్త్రం ఇప్పుడు ఉపయోగపడింది. ఎలా అంటే టిబెట్లోని సంచార తెగలకు జ్యోతిష్యం చెప్పేవారన్నా, భవిష్యవాణి చెప్పేవారన్నా ఎంతో ప్రేమ. అయినప్పటికీ భవిష్యవాణి చెప్పడం అనేది భోలే బాబా మనసుకు నచ్చలేదు. కానీ దానివల్ల ప్రజల్లో ఎంతోమంది ఆయనకు స్నేహితులు అయ్యేవారు. ఆ విధంగా ఆయన అవసరాలన్నీ తీరేవి. టిబెట్ నుండి లాసాకు సాగుతున్న సుదీర్ఘ ప్రయాణంలో దారి పొడవునా పెద్ద సమతలమైన శిలాఫలకాలు వేల కొద్దీ ఉన్నాయి. ముఖ్యంగా ఎత్తైన కొండ ప్రాంతాల దారులలో ఓం మణిపద్మేహం అనే ప్రముఖమైన మంత్రం చెక్కి ఉంది. అయినప్పటికీ చాలామంది టిబెట్ రైతాంగానికి దాన్ని చదవటం తెలీదు. కేవలం ఆ మంత్రాలు చెక్కిన శిలల ముందు సాష్టాంగపడి దండం పెట్టేవారు. ఎందుకలా చేస్తున్నారని భోలే అడిగితే మణి మణి అని అందమైన చిరునవ్వుతో సమాధానం చెప్పేవారు. వాళ్ళు ఎంతో అమాయకులు, కానీ నమ్మకమున్నవాళ్ళు. వాళ్ళకి బుద్ధుడి పేరు తెలుసు, కానీ బౌద్ధ తత్వం గురించి కానీ దాని ఉత్కృష్టమైన సాధన గురించి కానీ తెలీదు. భారతదేశం మాత్రమే కాక భోలే బాబా చూసిన నేపాల్ వంటి మిగతా దేశాల్లో రైతులు, గిరిజనులు, తెగలు, సంచార జాతుల జీవితాల కన్నా టిబెటన్ రైతుల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. వాళ్ళకి ఏమీ లేదు.
చివరికి కనీస అవసరాలు కూడా తీరవు. అయినా వాళ్ళు సంతృప్తి అనే సమృద్ధవంతమైన ఆశీర్వాదంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు యాక్ వెన్నతో చేసిన టీ తాగుతారు. వేయించిన బార్లీతో చేసిన సంకటిని వాళ్ళ గుంపులో ప్రయాణిస్తున్న అతిథికి ఇచ్చి తర్వాత తింటారు. వీళ్ళ ప్రపంచంలో కాలానికి అర్థం లేదు. ప్రజలు అరుదుగా మాత్రమే నెలలను గుర్తుపెట్టుకుంటారు. వాళ్లతో ప్రయాణించే వాళ్లలో ఎవరో ఒకరు మాత్రమే రోజులను, వారాలను గుర్తుపెట్టుకుంటారు. భోలే బాబా కూడా రోజులను లెక్కించటం మర్చిపోయారు. మనసంతా పరమగురువును చూడాలనే ఆత్రంగా ఉండటంతో భోలే బాబా హిమానీ నదాలను దాటి, నదీ జలాలను దాటుకుని కొండ శిఖరాలపై ప్రయాణించి చివరకు లాసా చేరుకున్నారు. టిబెట్లోని ఈ ప్రాంతంలో భోలే బాబా ఎప్పుడూ ఉండలేదు. అయితే పశ్చిమ ప్రాంతంలో భోలే, గురూజీ, పరమగురువు అంతా కలిసి ఎక్కువ సమయం గడిపేవారు. హిమాలయాలలో వీరు సంచరించిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఇండో టిబెటన్ ప్రాంతం అంటారు. అక్కడి నుండి వాళ్ళు టిబెటన్ పీఠభూమిలో ముఖ్యంగా మానస సరోవరం, సరస్సు దగ్గర కైలాస పర్వత ప్రాంతాల్లో సంచరించేవారు. దేవతల నగరం అయిన లాసా పట్టణం గురించి పశ్చిమ టిబెట్లోనూ భారతదేశంలోనూ ఎన్నో ప్రశస్తమైన కథలను విన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిన ఈ పట్టణాన్ని గొప్పగా అంచనా వేస్తూ భోలే బాబా చేరుకున్నారు. ఇక లాసాకు వెళ్ళిన తర్వాత భోలే ఏం చేశారు అనేది తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.